కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో యథేచ్ఛగా ఇసుక దందా నడుస్తుందని కర్నూలు జిల్లా ఆలూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి అన్నారు. హోలగుంద మండలం మార్లమడికి గ్రామంలో వేదవతి హరిగిరి పరిశీలించిన ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి పరిశీలించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ స్థానిక టీడీపీ నాయకులు ఒక ఇసుక ట్రాక్టర్ కు 500 రూపాయలు వసూలు చేస్తున్నారన్నారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉచిత ఇసుక పాలసీ ప్రవేశపెట్టినా కింది స్థాయి టీడీపీ నాయకులు మాత్రం దందా వసూలు చేస్తున్నారన్నారు. ఒక ట్రిప్ ఇసుకకు 500 రూపాయలు ఇస్తేనే బయటకు పంపుతున్నామని ట్రాక్టర్ డ్రైవర్లు చెబుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు. అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. రోజుకు 50,000 రూపాయల నుంచి 1,00,000 వరకు అక్రమ వసూలు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. ఈ డబ్బులు నారా లోకేష్ లేక టీడీపీ ఇన్ఛార్జ్కి ముడుతున్నాయేమో అర్థం కావడం లేదన్నారు. ఇల్లు కట్టుకోవడానికి ఇసుక కావాలంటే టీడీపీ కండువా వేసుకుంటే ఇసుక ఎంతైనా తోలుకోవచ్చు, లేకపోతే ట్రాక్టర్ సీజ్ అవుతుందని బెదిరిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, బీవీఆర్ అభిమానులు పాల్గొన్నారు. ముందుకు పోతాయంట, లేదంటే ఈ రోజు ఎస్ఐ గారు 500 ఇచ్చిన చలాన్ ఉంటే ముందుకు పోతాంట, లేదంటే అది సీజ్ చేస్తారంట. ఆయన ఈరోజు చెప్తుండేది అందరికి డ్రైవర్లు చెప్తున్నారు. ఇప్పుడు ఎస్ఐ గారి మీద నేను ఎందుకంటే చాలాసార్లు ఆయన మీద ఇచ్చినాను. మళ్ళీ ఇప్పుడు ఎస్పీ గారు దీంట్లో బాగున్నారా, డిఐజీ గారు బాగున్నారా, డిఎస్పీ గారు బాగున్నారు, ఎవరు బాగున్నారు? ఆయనకి ఇంత వైరల్గా చేస్తున్నాడు ఆయన. అసలు ఎవరు లెక్క పక్క లేకుండా చేస్తున్నాడు ఆయన. అయినా కానీ ఆయన మీద చర్యలు తీసుకోవాలి ఎందుకో మాకైతే అర్థం కాదు. ఇప్పుడు పబ్లిక్ చెప్తున్నారు, డాక్టర్ డ్రైవర్లే చెప్తున్నారు. అందరూ ఎవరన్నా కాదు, అందరూ చెప్తున్నారు డ్రైవర్లు. మేము 500 కడితేనే ట్యాక్టర్ ముందుకు పోతే, లేదంటే మైనింగ్ మొత్తం వీళ్ళు సీజ్ చేస్తారు సార్ అంటున్నారు. ఇక్కడ ఈ 500 ఎక్కడ పోతున్నాయి మాకు? ఎందుకంటే దాదాపు రోజుకి 200-250 ట్రిప్పులు తోలుతున్నారంట. అసలు రాత్రి పొగడు రెస్ట్ లేకున్నట్ల దాదాపుగా 1,25,000 రోజుకి. ఈ డబ్బులు ఎక్కడ పోతున్నాయి? చంద్రబాబు నాయుడుకి ముడుతున్నాయా, లేదంటే లోకేష్ గారికి ముడుతున్నాయా, లేదంటావా ఇక్కడ ఇన్ఛార్జి జ్యోతమ్మ గారు ఆమెకు ముడుతున్నాయో, లేదంటే టీడీపీ నాయకులు, లోకల్ నాయకులు తింటున్నా మాకు అర్థం కాదు. 500 అంటే ఆశామాష కాదు, రోజుకు 1,25,000. ఎందుకంటే 250 ట్రిప్పులు 220 ట్రిప్పులు తోలుతున్నారంట రాత్రి పొగులు. అలాంటిది ఈరోజు మైనింగ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? వీళ్ళంతా కళ్ళు మూసుకున్నారా? విజిలెన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే టీడీపీలో ఏం చేసినా, ఏం అరాచకాలు చేసినా, ఏం చేసినా కానీ వాళ్ళకి కొమ్ము కాస్తూ పోతారా మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు? ఇప్పుడు ఏదైనా ఉంటే మైనింగ్ డిపార్ట్మెంట్ కట్టాలా డబ్బులు, లేదంటే ఫ్రీ జనాల కన్నా పోలా. ఇది ఇక్కడ ఏదైనా చూసినామా? రోజుకి ఒక ట్రిప్కి 500 ఇచ్చేది. అదేవిధంగా గులిం దగ్గర అంట అటు చెప్తున్నట్టు ఎవరో గులిం ప్రకాష్ గారు అంట, టీడీపీ నాయకుడైనా ఆయన టీడీపీ జెండా కట్టుకోవాలంట. జెండా కట్టుకొని పోతే బొయ్యని వాళ్ళ తాకి ఇన్ఛార్జ్ తాగిపోతే అప్పుడు వాళ్ళు అయితే ఇసుక తోలుకోవాలంట. వాళ్ళ ఇంట్లోకి కానీ తోలుకోకూడదంట. వాళ్ళు థియేటర్కి తీసుకొని పోయి బొజ్జని పోవాలంట. మిల్లకి కాదు, మన అట్లే జెండా కట్టుకొని పోవాలంట, టీడీపీ జెండా కట్టుకొని పోవాలంట. అట్లయితే ఇసుక తోలనిస్తారంట ఆయన ప్రకాష్ గారు ఆ గుళ్ళమైన. మళ్ళీ నాకేం అర్థం కాదు. నీకు ఇప్పుడు ఇసుక ఉండేది, ఇసుకని ఎవరు పెట్టింది కాదు. ఇది ఇసుకని ఎక్కడో వంక కొట్టుకొని వస్తుంది, దానికి ఫ్రీ అనేది. ఎందుకంటే ఇవన్నిటికీ టెండర్ రాదు. ఇవి టెండర్ పిల్లలు, ఏదో పెద్ద రీచ్లు కాదు, చిన్న రీచ్లు. అలాంటిది ఈరోజు ఫ్రీ వేసుకొని పోలా, ఎవరన్నా వేసుకొని పోవచ్చు. ఇప్పుడు ఒక ట్యాక్టర్ కావస్తుంది, ఇంకొకరికి 2 ట్యాక్టర్ కావస్తాయి, 10 ట్యాక్టర్ కావస్తుంది. అలాంటిది సొంతం ట్యాక్టర్ ఉన్నారు కానీ బాడీకి పెట్టి తోలుకుంటున్నారు. ఇప్పుడు సొంతం ట్యాక్టర్ ఉన్నా వీళ్ళకి దెబ్బకి ఎదబడి సొంతము